ఫస్ట్ మీరు డాగ్ సౌండ్స్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి మా కోసం ఒక డాగ్ ది మిమిక్రీ చేయరా? ఈ 2 సౌండ్స్ ఒకేసారి వస్తే పొలిటికల్ లీడర్స్ వచ్చేసరికి కేపాల్ గారి వాయిస్. ఈసారి గెలిచేది ఈసారి 178 సీట్లకు 176 సీట్లు మాయే. ఈసారి ఇక్కడ కన్ఫర్మ్ సీఎం అవుతాను నేను. రారా రక్కమ్మ, ఈయన కిందేసి కుక్కమ్మ, ఇంకేం కావాలి? కోటర్ వీరు బిర్యానీ కావాలి. See you, పప్పు. బాయ్. I love you. ఐ లవ్ యూ టూ పోరా. చి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని మల్టీ టాలెంటెడ్ మిమిక్రీలో చాలా స్టేజ్ షోలు చేశారు, చాలా వాయిస్లు చేస్తుంటారు, ఎన్నో స్టేజ్ షోలు చేసిన మన ఉపేందర్ గారు మనతో ఉన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ ఉపేందర్ గారు. ఆయన చాలా వాయిస్లు ఉన్నాయి, ఎలా నేర్చుకున్నారు, ఆయన ఎన్ని స్టేజ్ షోలు చేశారు, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, సూపర్. ఏంది అటు చూస్తున్నావు, ఇటు చూడవా? నాకు సిగ్గు అవుతుందయ్యా. ఓకే, వ్యాలంటైన్ కి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఎలా ప్రపోజ్ చేస్తావు చెప్పు. చెప్పాలా? చెప్పు. సిగ్గు అవుతుంది. నీకు సిగ్గు అయితే మేము ఎట్లా నేర్చుకోవాలి? నువ్వు నేర్పిస్తే నేను కూడా మా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేస్తా, ఎట్లా చేయాలను. నీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఉంది. అమ్మాయా అబ్బాయా? ఇద్దరు కలిసి. అయ్యో, అప్పుడే అనుకున్నా. సరే, ఎలాంటి ప్రపోజ్ చేస్తావు? నువ్వు అంటేనే వింటేటట్టుంది. ఏమైంది? నాకు సిగ్గు అవుతుందయ్యా. సిగ్గు. సరే, ఎలా ప్రపోజ్ చేస్తావు? చెప్పాలా? చెప్పాలి కదా. సిగ్గు అవుతుందయ్యా. నీ సిగ్గు తగిలయ్యా. సరే, ఎలా ప్రపోజ్ చేస్తావు? అందమైన అమ్మాయిని చూసుకొని, అందమైన అమ్మాయిని చూసుకొని పార్క్ దగ్గర తీసుకొని పోయి, పార్కు దగ్గర తీసుకొని పోయి పల్లీలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో బిర్యానీ తింటామయ్యా. పొట్టు కూడా తీసుకెళ్ళు, పైసలు వస్తాయి. అవి నీకే. పొట్టు మాకు, పల్లీలు నీకా? ఓకే, అంటే ఇప్పుడు నీ దగ్గర పైసలు లేవా? లేవుగా. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు నీకు? అంతమంది ఇద్దరు ఉన్నది అమ్ముకున్నా. ఉన్నది అమ్ముకున్నావా? ఏం అమ్ముకున్నా? ఉన్నది బండి. ఇక అది అమ్ముకుంటే ఏం లాభం అని నేను అనుకున్నా. అయ్యో, అమ్ముకుంటే నువ్వే అమ్ముకుంటావు, నేనేం అమ్ముకోను. అబ్బో, మంచోడువి. ఓకే, అవును పోరా, నువ్వు ఏ ఊర్లో తిరిగినావు ఇప్పటిదాకా? లండన్. నేను అడిగింది మీ ఇంట్లోనే లండన్ కాదు, రియల్ లండన్ పోయినావా? పోయినానయ్యా, యూఎస్ఏ నుంచి కూడా వచ్చిన ఇప్పుడే వచ్చినావా? ఎర్ర బస్ ఎక్క? కాదు. సైకిల్ ఎక్క? కాదు. బైక్ మీద వచ్చావా యుఎస్ఏ నుంచి వెళ్ళి? యూఎస్ఏ ఏంటో తెలుసా నీకు? యుఎస్ఏ అంటే ఏంటో తెలుసా? తెలియదు. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమీర్పేట్. ఓహో, నువ్వు అమీర్పేట్ బ్యాచా? అప్పుడే అనుకున్నా, నువ్వు చూస్తేనే అనిపించింది అమీర్పేట్ బ్యాచ్ అని. అయ్యో, నువ్వు కూడా మా బ్యాచ్ నుంచి వచ్చినవాడేగా? లేదబ్బా, మీరంత కాస్ట్లీ అమీర్పేట మేము ఉండలేము కదా అక్కడ. అవునా? ఓకే, ఎక్కువ రోడ్ల మీద తిరుగుతుంటావు ఎందుకు? అమ్మాయిల కోసం. సరే, ఫంక్షన్ లో కూడా వెళ్తుంటావు కదా, బాగా తింటావట? బాగా తింటా, అందుకే నీలాగా పొట్ట రాలేదు. ఓహో, కానీ తింటావు. కానీ ఎక్సర్సైజ్ చేస్తావా? రోజు 24 hours జిమ్ లో ఉంటా. ఏ జిమ్ చేస్తావు నాయన? ఏ జిమ్ చేస్తావు? బాడీ వర్కౌట్. 24 hours చేస్తే మళ్ళీ బాడీ లేకుండా పోయింది కదా, అందుకోసమే. అందుకే హెయిర్ పెంచి నాకు కనబడొద్దని. ఓకే, హెయిర్ కి ఏ ఆయిల్ రాస్తావు నాయన? సన్ఫ్లవర్. అట్లే ఫ్రీడమ్ ఆయిల్ కూడా రాయి, ఫ్రీడమ్ ఉంటుంది బాడీ. ఓకేనా? ఓకే, నీళ్ళు తాగి కొంచెం బజ్జుకో. ఓకే, నీతో మాట్లాడుతున్నా మాకు అలసట అవుతుంది. అయ్యో, నీ సిగ్గు. నోరు అంత పెద్దగా తెరుస్తున్నావు ఎందుకు? దోమలకి వాళ్ళు పోవద్దని. దోమలేంది, అనకుండానే పోయేటట్టు తెరుస్తున్నావు. అయ్యో, నీ నోరు కంటే పెద్దగా ఉందా నాది? నీది పెద్దగానే ఉంది. పెద్దగానే ఉందా? నాది ఇప్పుడు నువ్వు చూసినావు పెద్దగా ఉందని. నువ్వు చూపెట్టినావు కదా మొన్న. అవును, కానీ పళ్ళు తోముతాను రోజుకు 4 సార్లు. ఎందుకు అంత కంపు వస్తుందా నోట్ల చెల్లి? కాదు. ఏమైందిరా? కంపు వచ్చేది బయటపడ్డదని ఫీల్ అవుతుండు. నేను మాట్లాడమే నీతో. మాట్లాడుకుంటే పో ఇక్కడ. అందమైన అమ్మాయిని పెట్టాలని చెప్పాలి ఈసారి. సరే, ఈసారి అందమైన అమ్మాయి తీసుకొస్తాం మేము. అప్సరస్ అని వస్తుంది నీకోసం. ఓకేనా? అప్పటి వరకు మమ్మల్ని వదిలేనైనా పోయిగా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. See you, పప్పు. బాయ్. I love you too పోరా. సరే, నాకు ఒక పాట పాడతావు, చెప్తా. అడిగింది పాడతావా మళ్ళీ? ఏమైంది? రాదు, అడిగింది అడగంది వస్తుందేమో. సరే, నీ పాట పాడమంటుండా? పాడేసే. ఓకే, నాకు ఫస్ట్ పాడమను.
ఓకే నేను పాడితే నువ్వు అందుకుంటావా? నేను అందుకుంటా. ఓకే నేను పల్లవి పాడతా చూడు. ఓకే నువ్వు దరువు. ఓకే గల్లు గల్లు గజ్జ కొట్టనా నీ మూతి పండు రాలగొట్టానా? అంత మాట ఉంది ఇంద్రా. గలగలు గజ్జ కట్టమన్నావు అందుకే ఈ మూతి పండు రాలగొడతా. మళ్ళీ ఏం కడతావు? నీ మూతికి పండ్లు. వామ్ ఇక తిడుతుండేందిరా. సరే ఈ పాట నీ వల్ల కానట్టుందిలే గాని ఇంకో పాట పాడతావా? ఎలా ఉంది నాతోటి కిక్కు? అమ్మో నీ కిక్కు తాకుండానే కిక్ ఎక్కేటట్టుంది. అంతే ఉంటది మనతో. ఓకే సరే నీతో నాకెందుకులే పని కానీ. అవును ఇంకో పాట కూడా ఫేమస్ అయింది చూడు, మంగ్లీ పాడింది పాట, మంగ్లీ గారు. ఆ పాట పాడతావా? రా రా రా. రక్కమ్మ. ఓ ఇది వచ్చా నీకు? అయితే పాడు. ఓకే పాడు నువ్వు పాడు. రా రా రక్కమ్మ ఈయన కిందేసి కొక్కమ్మ. ఎక్కడ ఎందుకు దొక్కుతావు నన్ను? నువ్వేనావా రారా రక్కమ్మ రారా రక్కమ్మ. నువ్వు వచ్చి ఏం చేస్తావు నేను కిందేసి తొక్కకుండా? అమ్మో నువ్వు ఫస్ట్ నీ జిమ్ బాడీ, నన్ను తొక్కకురా నాయన. ఓకే అందుకే రోజు లేచి జిమ్కి వెళ్ళు, పొట్ట తగ్గుద్ది. ఓకే నా పొట్ట చూస్తే నాకు డౌట్ వస్తుంది, కడుపులో 2 పిల్లలు ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా? లేదు నాయన నేను నాదే మెయింటెనెన్స్ సరిపోతలేదు, ఇంకా 2 పిల్లలు మెయింటైన్ చేస్తా. అయ్యో సిగ్గే. ఓకే ఇంకో ఏ పాట? ఏందిరా మరి బామ్మది పాడవా? పాడవా? ఓ ఏందిరా ఓ బామ్మర్ది తిక్కల తిరిగిన అక్కనా? అట్లా కాదు, ఆ నువ్వు పాడు గురు. నేను పాడనా? ఏ, సరే. ఏందిరవరి బామ్మరిది దిక్కరదిర నీ అక్క, ఏగలేను నీ అక్కతో. అందుకే కదా నీకు ఇచ్చి పెళ్లి చేశా. అబ్బో అందుకే నాకిచ్చి పెళ్లి చేసినావా? ఏ, అలా వదిలే కానీ. ఏ, సరే ఇలా మాట్లాడు అనుకో, ఒక తన్ను తంతే వెళ్ళి కోటిలో పడతావు. పప్పు గారు మంచి వాళ్ళు కాదు, బాగా కిక్కు బాగా ఇస్తాడంట, బాగా తంతాడంట. కొంచెం గట్టిగా తన మనం. దున్ను మనాలనా కొట్టు మనాలనా? ఒక తను తంత కోటిలో పడతాడు అన్నాడు కదా, ఆ కొంచెం గట్టిగా తన మనం. ఇగో తంతున్నా. అయ్యో ఏమైంది? తంతలేడయ్యా, కాళ్ళు ఎత్తలేదు నేను చూస్తే. ఏ, ఓకే సరే మీ గురువే అడుగుతాడు పాట, నువ్వు పాడమ్మా. నేను అడుగుతా, నువ్వు నన్ను తొక్కుతా అంటున్నావు, కొడతా అంటున్నావు, పనులు రాలగొడతా అంటున్నావు, ఏదేందో అంటున్నావు. ఇక మీ గురుగారే అడగండి. సో నేను పాడతా, నువ్వు సెటిల్ వేయొద్దు. ఓకే సెటిల్ లేకుండా పాడాలి. యా. ఓకే. నమ్మవేమో గాని పక్కింటోడి బిర్యానీ నేలపై వాలింది. కుక్కొచ్చి నాకింది. చే ఇలా పాడితే నీతో చాలా కష్టంగా ఉంది. ఏ, సరే ఇంకో సాంగ్ పాడదామా? యా. ఓకే. ఇంకేం కావాలి? క్వార్టర్ బీర్ బిర్యానీ కావాలి. కౌటర్ బీర్ బిర్యానీ. పప్పు పెట్టలేడు. చాలా ఫాస్ట్గా ఉన్నావు, పెడతాం. ఇది అయిపోగానే పెడతాం. ఏది ఎప్పుడు పెడతావు? నువ్వు వచ్చి 2 గంటలు అవుతుంది. నువ్వు మంచిగానే పాడతలేవు, అన్ని తొక్తా గింత అంటూ నిన్నెందుకు పెట్టాలి? అయ్యో నిన్ను దొక్కుతాను లేనుగా. ఓకే ఎవరిని తొక్కుతాను మళ్ళీ? ఏదో అన్న ఫ్లోలో. సరే ఫ్లోలో పోయింది కాబట్టి ఓకే. అలసిపోయినావా? లేదు ఇంకా ఎనర్జీ. అయితే పాడు ఒక 2 పాటలు. మీ గురుగారే అడుగుతారు, నాయన నన్ను అడుగుతా నువ్వు అదే అవుతున్నావు. ఏమైందిరా? మిమిక్రీ చేస్తా. అమ్మ మిమిక్రీ కూడా వచ్చా నీకు? చాలా బాగా. ఓకే చెయ్యి మళ్ళీ. ఎవరి వాయిస్? కొంచెం పేర్లు చెప్పి చేయి మిమిక్రీ, మాకు అర్థం కావాలి. పేర్లు పెట్టి చేయాలా? చేస్తావా? చేస్తా గానీ ఏమైందిరా? పప్పును కొంచెం నాకు ఎదురుగా చూడకం సిగ్గు అవుతుంది. అమ్మాయి అయినా చూసినా బాగుండు, అబ్బాయి కదా. ఓకే సరే మళ్ళీ కళ్ళు మూసుకుంటా చెయ్యి. అయ్యో నీ సిగ్గా. ఓకే. ఏ, మిమిక్రీ చేస్తావు కదా, ఏ, డాగ్ ఎలా వస్తుంది? ఓకే. కుక్క దగ్గరికి ఎందుకు పోయినావు నువ్వు? అయ్యో మననే నన్ను కరిచిందయ్యా, అందుకే అలా వస్తుంది. ఓకే. డాగ్ అలా వచ్చింది కదా. ఏ, సరే ఇంతకీ మెహదీపట్నంలో కుక్క ఎలా అరుస్తుంది? మాట రాదా మహిళపట్నంలకు? ఏమైందిరా సౌండ్ రావట్లేదు? అక్కడెక్కడో మెహదీపట్నంలో అరిస్తే ఇక్కడికి ఎలా అనిపిస్తుంది? అమ్మో నువ్వు మహిళపట్నంలో అరిచినావు ఇప్పుడు? వావ్. అక్కడి నుంచి ఇక్కడికి వినపడదుగా, చాలా లాంగ్ అయ్యా, అందుకే వినపడతలేదు. ఓకే నిజమే నీ అంత బుర్ర మాకు లేదు. సరే గానీ ఇవన్నీ పాటలు ముచ్చట్లు మనకెందుకులే మహిళపట్నం. గానీ నీకు పెళ్ళయిందా? అయిందయ్యా ఒక్కసారి. అందరికి 100 సార్లు అవుతుందా? చేసుకుంటే 2 సార్లు అవుతుంది నీలాగా. ఓకే మళ్ళీ ఎంతమంది పిల్లలు? ఇంకెవరు లేరు, న్యూ కపుల్. ఓహో న్యూ కపులా? అయ్యా నీ మిషన్ పని చేస్తుంది లేదమ్మో. చి పాడు. ఇలా మాట్లాడకయ్యా నువ్వు. మీ భార్య పేరు ఏంటిది? పోవే. రారా పోరా పోవే. పోవే ఫుల్ ఫామ్ ఏంటిది? పోయే ఫుల్ ఫామ్ అని చెప్తావా? పోకిరి వెంకటలక్ష్మి. ఓకే నువ్వు? పోరా పోకిరి రామారావు. రామారావు వెంకట. ఎక్కడ కలిసిరు మీరిద్దరు? జూబ్లీ సిగ్నల్ దగ్గర. ఎంత కలెక్షన్ బాగానే అవుతుందా జూబ్లీ హిల్స్ లో? మేము అలాంటి వాళ్ళం కాదయ్యా. ఎలాంటి వాళ్ళు మళ్ళీ మీరు? తను హీరోయిన్. తన హీరోయినా? నేను టచ్ అప్ బాయ్. ఓహో నువ్వు టచ్ అప్ బాయా? టచ్ అప్ బాయ్ కాస్త టచ్ బాయ్ అయిపోయినావు. అవును, టచ్ అప్ లోకి వెళ్ళా, టచ్ చేసా, లవ్ చేసా, పెళ్లి చేసుకున్నా. ఓకే హనీమూన్ కి ఎక్కడ పోయినావు? ఊటీ.
ఏ ఊటి కోటికి ఊటికి పోయి ఉంటున్నావు ఏంది? లేదు, కోటి పక్కన ఉంది పెద్ద మున్సిపాలిటీ, అదే మా ఊటీ. ఓకే, మన మూసీ నదిలో కూడా స్నానం చేసి వచ్చినట్టు మీరు ఇద్దరు స్విమ్మింగ్ చేసి, నువ్వు నీ భార్య. అరే పక్కన చేసింది నువ్వే కదా? నేనే ఆ కంపు భరించలేక పైకి వచ్చిన. అయ్యో మాకంటే ఫస్ట్ నువ్వే దిగాగా. అవును. అలా అనొద్దు, తప్పు. వాళ్ళ యాంకర్, రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి మనం. నీకెందుకయ్యా, మేమిద్దరం ఫ్రెండ్స్, జాన్ జీలు చెడ్డీ దోస్తులు, నేను పప్పు. అవునా, నీకు చడ్డే లేదు, చడ్డీ దోస్తులు ఎట్లయినావు? అంటే నీకుంది కదా. అది ఓకే, సరేలే. అలసిపోయినావా? ఏం లేదు. ఇంకా ఉందా? ఉంది. ఏముంది? నువ్వు పెడితే బిర్యానీ. ఓకే సరే, బిర్యానీ పెడతాను నేను. అన్ని రెడీ చేస్తారు, ఇక డైనింగ్ హాల్కి వెళ్ళిపోయి తినేసి వెళ్ళు, ఓకేనా? తిట్టుకోకు నన్ను. బాయ్. సోషల్ పోస్ట్ టీవీ సభ్యులకి, సబ్స్క్రైబ్స్ కి, యాంకర్ పప్పు గారికి స్పెషల్ థ్యాంక్స్. వెల్కమ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. ఓకే. అసలు చూస్తే కనుక అసలు అది మాట్లాడినట్టే ఉంది, ఇన్వాల్వ్ అయిపోయినాం అసలు మేము దాంట్లో. సూపర్ అండి. సరే, ఇది అయితే చూసినాం మనము. ఇంకా ఎవరైనా సింగర్స్, ఇప్పుడైతే అందరు హీరోస్ వాళ్ళు పొలిటికల్ చేశారు, సింగర్స్ వాళ్ళు చేయలే కదా. నాకు వందే మాతరం శ్రీనివాస్ గారి. ఓకే, సో వందే మాతరం శ్రీనివాస్ గారి వాయిస్ చూసుకుంటే చీమల దాని నుంచి, శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన మరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు, మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం, ఎర్ర జెండా సాక్షిగా. సో చూసుకుంటే వందే మాతరం శ్రీనివాస్ గారి వాయిస్ సూపర్ అండి, బాగుంది. అండ్ ఎర్ర జెండా అనగానే నాకు గద్దర్ గారు గుర్తుకొచ్చారు. గద్దర్ గారి వాయిస్ వచ్చండి. ఓకే, వాయిస్ గద్దర్ గారి వాయిస్ చూసుకుంటే, అదిగో అలనాడు పటేలు సైన్యంలో ఒక సుక్క ఎందుకో నేడు చిన్నబోయింది, దాని రంగు చూడు ఎరుపు రంగు, అమ్మా నీవు త్యాగాల తల్లివి, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, బల 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 చూసుకుంటే సూపర్ అండి. గదర్ గారు చేసినట్టే చేస్తున్నారు సార్ మీరు. అది హాహా అనేది ఆయనకే సాధ్యం, ఎవరికి రాదు అది, ఆ వాయిస్. చాలా మంచిగా చేశారండి మిమిక్రీ. అండ్ డాల్తో కూడా బాగా ఆడుకున్నాం. అండ్ మంచి ఇంకా మంచి మంచి స్టేజ్ షోస్ అవి చేయాలని కోరుకుంటున్నాము. మూవీస్లో మిమిక్రీ డబ్బింగ్ ఏం చెప్పమని వస్తలేవా ఆఫర్స్? సో ఇద్దరు ట్రై చేయలేదు. ఓకే, సో ఈవెంట్స్ బిజీ ఉన్నారు. ఓకే, ఈవెంట్స్. అచ్చా. సో అటు ఇప్పటివరకు అయితే ఇంట్రెస్ట్ లేదు, చూద్దాం తర్వాత ఫ్యూచర్లో ఏమనంటే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.